వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. ఇటీవలి కాలంలో మనం చూసుకుంటే గనక గత కొన్ని నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడైనటువంటి రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశంలో జెన్ జెడ్ ఉద్యమం రావాలని చెప్పి ఆయన ప్రతి బహిరంగ సభలోను కార్నర్ మీటింగ్ లోను యువతను ప్రోత్సహిస్తున్నారు. నేపాల్ తరహాలోనే యువత ఉద్యమించాలని చెప్పి ఆయన ఇస్తున్నటువంటి పిలుపు, అలాంటి ఉద్యమం వల్ల చెలరేగిపోయే ఏవైతే మంటలు ఉంటాయో ఆ మంటల్లో ఆయన చలిగాచుకోవాలని చెప్పి భావిస్తున్నట్టయితే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఏ నాయకుడైనా సరే అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదు, ప్రజలను పరిపాలించాలని ఆయన భావించడంలో కూడా తప్పులేదు. కానీ రాహుల్ గాంధీ తన పార్టీని బలోపేతం చేసుకోకుండా, తన పార్టీలో జరుగుతున్న తప్పులను ఎప్పుడు కూడా సమీక్షించుకోకుండా తన కోసం ప్రజలు ఉద్యమాలు చేస్తే తాను అధికారంలోకి రావాలి అని చెప్పి ఆయన కలలు కంటున్నాడు. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడి లక్షణం ఇది కానే కాదు. ఎందుకంటే ప్రజా సమస్యలపై పోరాడాలి, ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేయాలి, ప్రజల్లో ఒక నమ్మకాన్ని పెంచుకోవాలి, ప్రజలు ఓట్లు వేస్తేనే గెలవాలి, అప్పుడే అధికారం అనేది ఎవరికైనా సరే సాధ్యమవుతుంది. కానీ ఈ విషయాన్ని ఎందుకో రాహుల్ గాంధీ మర్చిపోతున్నట్టున్నారు. రాహుల్ గాంధీ పదే పదే చెప్తున్నటువంటి జెన్ జెడ్ ఉద్యమం ఇప్పుడు ఆయన సొంత పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలోనే మొదలైందని చెప్పుకోవాలి. అది ఒక్కసారి దానికి సంబంధించిన వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో రాష్ట్రంగా ఉన్నటువంటి యువత మొత్తం కూడా బయటికి వచ్చి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏదైతే ఉందో సిద్ధరామయ్య గవర్నమెంట్ కి అగెనెస్ట్ గా ఒక హ్యూజ్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే గనక కర్ణాటక రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలని చెప్పి అక్కడి యువత రోడ్ల మీదకి ఎక్కింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ జాబ్ క్యాలెండర్ లేదు. జాబ్ క్యాలెండర్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్లలో కూడా అంటే అక్కడ యువతకు ఇప్పటి వరకు కూడా ఉద్యోగ అవకాశాలు రాలేదు అని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి పార్టీకి అగెనెస్ట్ గా ఇమ్మీడియట్ గా జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పి వీళ్ళందరూ కూడా మనం చూసుకోవచ్చు హ్యూజ్ ప్రొటెస్ట్ అయితే చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. ఇక జెన్ జెడ్ ఆశలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని చెప్పి ఇక్కడ వాళ్ళు మండిపడుతున్నారు. ప్రభుత్వం యువత ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం లేదని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇక ఇటీవలి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో పరిస్థితులు మనం చూస్తే కనుక అవేమంతా బాగోలేనట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా ఐటీ రాజధాని అని చెప్పుకునేటువంటి బెంగళూరులో రోడ్లు ఏమాత్రం బాగోలేవు అని చెప్పి బ్లాక్ బాక్స్ అనే ఒక కంపెనీ ఆరోపిస్తూ ఆయన ట్విట్టర్లో చేశారు. ఆ కంపెనీ అటు రాష్ట్రాన్ని తరలిపోతుందనే ఉద్దేశంతో తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నారా లోకేష్ కూడా ఆ కంపెనీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. ఇలా ఆ ఒక్క కంపెనీ బ్లాక్ బాక్స్ అనే ఒక కంపెనీ మాత్రమే కాదు, చాలా కంపెనీలు ఐటీ కంపెనీలు కూడా రాష్ట్రం వదిలిపోవాలని చెప్పి నిర్ణయించుకున్నట్టయితే మనకు తెలుస్తుంది. ఇక ఆ కంపెనీ నిర్ణయాన్ని ప్రకటించడమే ఆలస్యం. మిగతా రాష్ట్రాలు కూడా కీలక ప్రకటనలు చేస్తున్నాయి. తమ ప్రాంతంలోకి రావాలని చెప్పి వాళ్ళందరూ కూడా కంపెనీలను ఆహ్వానం పలుకుతున్నాయి. ఇక ఓట్ చోరీ అంటూ, ఓట్ల గల్లంతు అంటూ, జెన్ జెడ్ ఉద్యమం అంటూ ఇట్లా రకరకాల పల్లవులను ఇటీవల కాలంలో ఎత్తుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ కానీ చివరికి తన పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే ఇక్కడ జెన్ జెడ్ ఉద్యమం మొదలవుతుందని చెప్పి ఆయన కలలో కూడా ఊహించి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన ఏదైతే యువత ముందుకు రావాలని ప్రతి బహిరంగ సభలో మాట్లాడుతున్నారో ఆ యువతనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ యూనివర్సిటీ కానీ లేదంటే రీసెంట్గా జరిగినటువంటి హెచ్యు యూనివర్సిటీలో కూడా అక్కడ ఏబీవీపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లు క్లీన్ స్వీప్. ఇక్కడ హెచ్సియులో జరిగిన దాటి గురించి మాట్లాడితే అసలు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి ఎన్ఎస్యుఐ అభ్యర్థులు ఇక్కడ నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించి వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూశారు. అంటే ఇక్కడ జెన్ జెడ్ ఉద్యమంలో రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో యువత మాత్రం ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్గా ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత కూడా ఇప్పటికే మూటగట్టుకుంది. ఇక్కడ జాబ్ క్యాలెండర్లు లేవని చెప్పి యువత కూడా రోడ్లపైకి వస్తున్నారు. మనం రీసెంట్గానే చూసుకున్నాం, గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించి గ్రూప్ 1 పోస్టులు కూడా అమ్ముకున్నారు అని చెప్పి ఇక్కడ ఆరోపణలు కూడా వచ్చాయి. తర్వాత యువత ఇక్కడ అశోక్ నగర్ కానీ గాంధీనగర్లో ఉన్నటువంటి యువత మొత్తం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకతని చూపిస్తున్నారు. అందుకే అంటారు మన ఇంటి పరిస్థితిని చూసుకున్న తర్వాతనే ఇక్కడ పొరుగింటి గురించి ఆలోచించుకోవాలని చెప్పి మన పెద్దలు ఒక సామెత చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ విషయాన్ని రాహుల్ గాంధీ కనుక గుర్తిస్తే గనక రాబోయే రోజుల్లో యువత కాంగ్రెస్ పార్టీకి
పట్టం కట్టే అవకాశాలు, లేదంటే గనక ఇక యువతని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏదైతే ఆయన కలలు కంటున్న జన్జెడ్ ఉద్యమము ఇక్కడ వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగానే మొదలైందని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.